బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అలియాస్ చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం సృష్టించాయి. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలో భాగంగా పార్టీ అతనిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే ప్రస్తుతం చింతపండు నవీన్ ఎమ్మెల్సీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నారు, ఇవన్నీ అంశాలతో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు వారితో మాట్లాడిపోయాను. నవీన్ గారు నమస్తే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటికి రావాల్సి వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీ మీద ఎందుకు వేటు వేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి నేనేం బయటికి రాలే, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు బీసీ వాదాన్ని జీర్ణించుకోలేక బీసీ నాయకత్వం ఎదగకూడదనేటువంటి ఉద్దేశంతో బీసీలను అనగదొక్కే క్రమంలో కొంతమంది నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీని నేనేం విధులు పెట్టి రాలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేసిన కుట్ర. నా తీన్మార్ మల్లన్న గారు, పార్టీ మీకు షోకాజ్ నోట్లు ఇచ్చింది మీరు చేసిన వ్యాఖ్యలపై, దానికి సంబంధించి మీరు వివరణ ఇచ్చినా లేకపోతే కలిసి మాట్లాడినా కొంత అయ్యేదిగా, అంటే ఏదో ఒకటి రీకన్సిల్ అయ్యే అవకాశం ఉండేదేమో. మీరు మాత్రం ఎటువంటి స్టెప్స్ వేయలేదు. బాగా అది కాకుండా షోకాజ్ నోటీసును ఫ్రేమ్ కట్టించి బయట ప్రదర్శిస్తున్న పరిస్థితి. మీరు బయటకు వచ్చేందుకు ఉత్సాహం చూపినట్టు కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి కాన్స్టిట్యూషన్ బైలా ఒకటి ఉంది, కావాలంటే ఆ బుక్ నేను చూపిస్తా. ఆ బుక్లో ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ వ్యక్తి పైన చర్య తీసుకోవాలని ఎక్కడ లేదు. దాని ఆధారంగానే రాహుల్ గాంధీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని మీడియా ముందు చింపి అవతల బారేసిండు. సేమ్ ఆ కోటాలోనే నేను తగలబెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించిన, పార్టీ నిర్ణయాన్ని కాదు. కానీ ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని తీన్మార్ మల్లన్న వ్యతిరేకించిన, పార్టీని వ్యతిరేకించినటువంటి దుష్ప్రచారంతో ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రిప్లై ఇవ్వమని చెప్తా ఉన్నారు. అసలు అబద్ధానికి రిప్లై ఎందుకు ఇస్తారని నాకు అర్థం కాలే. చిన్నారెడ్డి గారికి అసలు నాకు నోటీస్ జారీ చేసి హక్కే లేదు. ఆయనకి తప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి నేను రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆ రోజే చెప్పినా, ఈరోజు కూడా అదే చెప్తాను. అందుకోసమే నేను దానికి రిప్లై ఇవ్వలేదు. మోరోవర్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దానికి నేను రిప్లై ఇవ్వలేదు అని అంటే ఆ తర్వాత సస్పెన్షన్ చేసిరు. నువ్వు చేసిందే పొరపాటు, మీదికెళ్ళి మళ్ళీ పొరపాటు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండు? నీ కులగణన సర్వే తప్పు అని చెప్పిండు. ఒప్పు అని నిరూపించు. నువ్వు అది నిరూపించ చేతగాక, అది నిరూపించే సత్తా లేక మీ దగ్గర మరి ఏం చేసినావు? మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మళ్ళీ రీసర్వేకి ఎందుకు ఛాన్స్ వచ్చింది? అప్పుడు పొరపాటు జరిగిందనే కదా ఇప్పుడు మళ్ళీ సర్వేకి ఛాన్స్ ఇచ్చినావు. నేను ఏమంటున్నానంటే, మీరు తప్పును సరిదిద్దుకోమని చెప్పిన, మీరు అది సరిదిద్దుకోకుండా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తే ఇక బీసీ వాదం అయిపోతుంది, కులగణన సర్వే కరెక్ట్ అవుతుందా? మీ సహోదరుడు పొన్నం ప్రభాకర్ అనేది ఏంటంటే, అంతర్గత వేదికల మీద మాట్లాడుకోవచ్చు, ఈ అంశాన్ని ప్రస్తావించవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే పారదర్శకంగా జరిగింది అయినప్పటికీ కూడా ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొస్తే మాట్లాడితే అంతర్గత వేదికలు దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టెప్ అయితే ముందుకు వేసాము, దాన్ని కూడా ఎందుకు చేయాలి, ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావాలి, ఎందుకు పార్టీని బద్నాం చేయాలి, అంటే ఉండి పార్టీలో ఉండి బద్నాం చేయడం ఎందుకు, ఎవరో చేతిలో పావుగా చేసే కుట్రలో పావుగా ఎందుకు మారడం అనేది అభిప్రాయం. పొన్నం ప్రభాకర్ గారి ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు ఈ తప్పుడు సర్వే అని. ఆయన అంతరాత్మకు కూడా తెలుసు ఇది తప్పుడు సర్వే తోటి బీసీలను మభ్యపెడుతున్నామని తెలుసు. కానీ ఆయన ఒక మంత్రి పదవి అనేది ఉంది కదా, అది డిస్టర్బ్ కాగలదు అనేటువంటి జాగ్రత్త పడుతుండొచ్చు. తీన్మార్ మల్లన్న ఈ పదవుల కారణం దానికోసమో దీనికోసం నోరు మూసుకొని కూర్చునేటువంటి రకం కాదు, కూర్చొని కూడా. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎక్కడ చర్చ పెడతారో పెట్టండి, ఎవరు వస్తారో రండి, ఆ సర్వే తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తా. ఇవాళ నేను ఈ సాక్షి టీవీ వేదికగా చెప్తా ఉన్నా, 2011 సెన్సస్ ప్రకారం, 2011 సెన్సస్ ఎవరు చేసిరు? యూపీఏ గవర్నమెంటే చేసింది కదా. ఆ సెన్సస్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో 83.4 లక్షల ఇండ్లు ఉన్నట్టుగా చూపించినాం. జనాభా 3,50,00,000 ఉన్నదని చెప్పి చూపించినాం. 2011 నుంచి 2025 అంటే దాదాపు 14 ఏళ్ళ గ్యాప్లో ముఖ్యమంత్రి గారు మొన్న ప్రజాభవన్లో ప్రెస్ మీట్ పెట్టి, తెలంగాణ రాష్ట్రంలో 1,12,00,000 ఇండ్లను మేము సర్వే చేసినాము, ఇంకొక 3 లక్షల ఇండ్లు సర్వే చేయాల్సి ఉందని చెప్పిండు. అంటే ఎన్ని ఇండ్లు అవుతున్నాయి? మొత్తం 1,15,00,000 ఇండ్లు అవుతున్నాయి.
2011లో 83.4 లక్షల ఇండ్లు, ఈ రోజుకి ఎన్నైనాయి? 1,15,00,000 అయినాయి. గ్యాప్ ఎంత ఉంది? 32 లక్షల ఇండ్లు పెరిగినాయి. మీ మాటలే అవన్నీ, మీ సర్వే మీ మాటలే. 32 లక్షల ఇండ్లు పెరిగినప్పుడు ఈ 3,50,00,000కు ఇంటికి ఒకరిని వేసుకో, పెరిగిన 32 లక్షల నుంచి. ఒక ఇల్లు సైజు 4 అనుకున్న 4 కూడా ఒక్కరిని వేసుకో, అయినా కూడా 3,90,00,000 కావాలి కదా. ఈ 3,70,00,000 ఎట్లా చెప్పగలుగుతున్నావు? నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా సాక్షి టీవీ వేదికగా, 16 లక్షల మంది మిగిలిపోయారని మీకు ఎట్లా తెలుసా లెక్క? ఎట్లా చెప్పగలిగినావు? ఏ ఆధారంతో చెప్పగలిగినావు? నువ్వు సర్వే చేసినాక మొత్తం ఎంతమంది అనేది తేలాలి. నువ్వు సర్వేనే సరిగా చేయకపోతేవి, చేయనప్పుడు 16 లక్షల మంది మిగిలిపోయారని ఎట్లా చెప్పగలిగినావు? ముస్లింల జనాభా 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం, సెన్సస్ ప్రకారం 44 లక్షలు ఉంది. 44 లక్షలు మొత్తం ముస్లింల జనాభా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టినటువంటి సమగ్ర కుల సర్వే దాంట్లో సేమ్ 44 లక్షలు ఉంది. 2011 నుంచి 14 ఏళ్ళలో ఒక్క ముస్లిం పుట్టలేదా ఈ రాష్ట్రం? ఒక్కరికి కూడా బర్త్ జరగలేదా? అంటే ఇట్లా తప్పుడు లెక్కలతోటి నువ్వు సమాజాన్ని మభ్యపెట్టి మీరు ఏదో ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి డ్రామా ఆడుతున్నారు తప్ప, ఇది బీసీల సంక్షేమాన్ని బీసీల తల లెక్క పెడతా ఉన్నాం. బీసీలకు ఏమైనా బిచ్చమా మీరేసేది? మేము ఇస్తున్నాం కదా 42% అంటే మీ తాత జాగిరి ఏం కాదు, అది మా వాటా, మా హక్కు, అది మా ఇస్సా. ఇంత సమాచారం ఉన్నప్పుడు మీరు మీ పొన్నం ప్రభాకర్ గారిని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, పీసీసీ చీఫ్ని కానీ కలిసి కన్విన్స్ చేసి లేకపోతే మాట్లాడి వాళ్ళను ఎందుకు చేయలేకపోయారు? కులగణన కాగితాలు ఎందుకు బహిరంగంగా చింపాల్సి వచ్చింది తీర్మానం మల్లన్న గారు? రాఘవేంద్ర గారు, నేను మండలిలో మాట్లాడి తప్పు జరిగింది సరిదిద్దుకోండి అనే మాట చెప్పిన, డిప్యూటీ సీఎం గారికి చెప్పిన, తప్పు జరిగింది సరిదిద్దుకోండి అని చెప్పిన. ఓకే అని చెప్పి నోట్ చేసుకోండు. మండలి వాయిదా పడ్డ తర్వాత బయటికి వస్తూ ఇవన్నీ గిడ మాట్లాడతారా అన్నారు వీళ్ళే, మంత్రులే. వాళ్ళకు కూడా తెలిసి ఇదంతా ఇది ఫేక్ అని. మీదికి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు ఎవరిని మభ్యపెడతా ఉన్నావు? ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను మభ్యపెట్టడానికి తప్పుడు లెక్కలు తీసుకొస్తావా? అంటే ఈ బీసీలకు ఏ లెక్కలు చెప్పినా వాళ్ళు పడి ఉంటారు, వాళ్ళకేం తెలియలేదు అనుకుంటా ఉన్నారా వీళ్ళంతా? అంటే ఒక పార్టీలో ఉండి, పార్టీలో మీకు తెలుసు కదా, ఒక పార్టీ అంటే కొంత పరిమితులు ఉంటాయి, మాట్లాడే విధానం ఉంటుంది, అంతర్గత వేదికలు ఉంటాయి. బహిరంగంగా మాట్లాడడం ద్వారా ఏం సాధించాలనుకున్నారు? ఎటువంటి లక్ష్యంతో ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? లేకపోతే పేపర్లు దించిందేమో మీరు అంటున్నారు, సర్వే రిపోర్టు రాహుల్ గాంధీతో సేమ్ ఆయన ఏం చేశారో నేను అదే చేస్తున్నాను. కానీ మీ పార్టీలో అంటే మీరు ఇప్పుడు సస్పెండ్ మంత్రి సీతారామన్ అంటారు, రాహుల్ గాంధీ స్థాయి తీన్మార్ మల్లన్నది కదా, ఆయనతో పోల్చుకోవడం ఏంటన్న అభిప్రాయం వారు వ్యక్తం చేసి. బీసీలతో గోక్కున్నోడు ఎవడు కూడా రాజకీయంగా ముంగడబడలే. ఆ ఉద్దేశాలు వాళ్ళకుంటే మంచిది కాదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఆర్డినెన్స్ని చింపితే అది పార్టీ ఖాతాలోకి రానప్పుడు తీన్మార్ మల్లన్న చింపేస్తే పార్టీ ఖాతాలోకి వస్తుందా? అసలు ఏమన్నా నాలెడ్జ్ ఉందా వీళ్ళకి? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏంది, దాంట్లో ఏముందని ఒక్క వర్డ్ అన్న తెలుసా వీళ్ళకు? ముక్క తెలియదు వీళ్ళకి, అక్షరం ముక్క తెలియదు. దాంట్లో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హాస్యాస్పదం వీళ్ళ మాటలు, నవ్వుకుంటూ ఉంటావు ఓసారి వీళ్ళ వ్యాఖ్యలు చూసి. వీళ్ళు పదవుల కోసము ఆ వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మాట్లాడుతూ ఉంటే సమాజం చూస్తలేదా? చూస్తుంది కదా. అంటే సమగ్ర కుటుంబ సర్వే దానికి అది అధికారికంగా అనేది వాదన పొన్నం ప్రభాకర్ పదే దానికి లీగల్ శాంటిటీ లేదా మీరు ఒప్పుకుంటారా? ఉందని అది నేను కూడా ఒప్పుకుంటున్నా. లీగల్ శాంటిటీ ఉందా? లేదు అని ఒప్పుకుంటున్నా. బట్ నేను కంపేర్ చేస్తుంది 2011 సర్వే. నీ అప్పర్ కాస్ట్ జనాభాని 15% చూయించుకోవడానికి కోసం ఈ సర్వేను వాడుకున్నావు. ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడం కోసం మీరు ఆడినటువంటి డ్రామా ఇది. వెనకాల ఉన్న కుట్ర ఇది. ఈ 42% కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% ఉన్న ప్రకారంగా పదవులు కట్టబెట్టిన అధికారం అంటే పోటీ చేసే అవకాశం ఇస్తే సరిపోతుంది. 42% తాత్కాలిక ఉపశమనమే. మేమెంతో మాకంతా. మీ లెక్క ప్రకారం ఎంత? అంటే దానికి ఏంటి బేస్ ఏంటి? మీరు చెప్తున్న 56% చెప్తున్నారు కదా, 56 అని ప్రభుత్వం చెప్తుంది. 62 దాకున్నామని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తారా? అమలు సాధ్యమా? ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పెడతాం, పంపించిన తర్వాత మీకు సర్వే చక్కగా లేదని చెప్పి ఆయన అంటాడు. కాబట్టి 42% మేము బిల్లు పెట్టమని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటారు. ఇక ఈయన ఏమంటారంటే అప్పుడు కేంద్రంలో చూసిరు కదా, మనం వీడు ఇస్తామంటే ఆయన ఒప్పుకుంటలేడని చెప్తాడు. కానీ ఇప్పుడు 4-5 ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా,
ఈడ వాటా అయ్యి ఫస్ట్ దీన్ని నరేంద్ర మోడీ అడ్డుకునే పరిస్థితి లేదు, విపక్షాలు ఏం రాజీ చేయి, ఈడ ఇంప్లిమెంట్ చేయి ఫస్ట్ ఈ 5 ఎమ్మెల్సీల అక్కడ. 42% రిజర్వేషన్ కోసం ఎవరు రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలి ఆయన చేసైనా సరే అది 9th షెడ్యూల్లో పెట్టి సాధించుకొని రావాలి. రెండోది దానికంటే ముందు ఈ 5 ఎమ్మెల్సీలు ఏవైతే ఖాళీనాయో ఇందులో ఇప్పటికే మండలిలో 16 మంది రెడ్లు ఉన్నారు. మొత్తం 40 సీట్లో 16 మంది రెడ్లు ఉంటే అప్పర్ క్యాస్ట్ 29 ఉన్నారు. తీర్మానం కాంగ్రెస్ పార్టీ మీ పైన సస్పెన్షన్ వేటు వేసింది, బహిష్కరించలేదు. గాంధీ భవన్ మెట్లు ఎక్కే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు నేను ఆడున్నప్పుడు కూడా ఎక్కకపోతుంది. మీరు అనేక మార్లు అంటే ముందు నుంచి ఎందుకు అట్లా అంటే కన్ఫ్రంటేషన్ ఎందుకు పార్టీతో? విషయం ఏంటంటే అక్కడికి వచ్చి చేసేది ఏమీ లేదు. గాంధీ భవన్లో కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి తప్ప అక్కడ వచ్చి చేసేది ఏం లేదు. నువ్వు ఏమైనా చేయాల్సి ఉంటే సచివాలయంలో చేయనీకి వస్తుంది, ఏది ప్రజలకు మంచి చేయాలనుకుంటే, లేకపోతే ప్రజాక్షేత్రం పోయి గాడికి పోయి చేసేది ఏముంటుంది చెప్పు. ఏమన్నా మనకి పార్టీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఏదో చేయాలి ఏమీ ఉండదు. గాంధీ భవన్ కాడు వచ్చిన మంది కంటే ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి రోజు. ఇదే గాంధీ భవన్ లెక్క తయారయ్యాయి మాకు. బీజేపీలో చేరారు, దాదాపు 6 నెలలు అంతా ఉన్నారు. కాంగ్రెస్ సంవత్సరం అయింది, ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి. అంటే సిద్ధాంత వైరుధ్యమా, లేకపోతే మీ వ్యక్తిగత ఎజెండా, లేకపోతే వ్యక్తిగత సిద్ధాంతం పార్టీకి సంఘర్షణ వల్ల ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు జాతీయ పార్టీలో మీరు ఇమ్మడలేకపోయారు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం, క్యాస్ట్ సెన్సస్ చేసి మీరు ఎంత ఉన్నారో మీకు అంత ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు పోయినా ఈ నాయకుల పిలుపు కోసం పోలేడేను. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ మంచోడు, మిగిలిన అంటే ఎవరు అనుకోవచ్చా? అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ఒక ఐడియాలజీ ఉంది బైసాబ్, ఆయన ఉత్తగ కాదు. మీరు చూడండి, ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ వెనకబడిన తరగతుల కోసం ఎక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువగా పోరాడుతుంది రాహుల్ గాంధీ పోరాడుతూ ఉన్నాడు. తీర్మానం మీరు బీజేపీలో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని గన్ పార్క్ కట్టేస్తున్నారు. కట్టేయకుండానే బయటకు వచ్చినా, లేకపోతే తాడు మిమ్మల్ని వదిలించిందా, మీరు తాడును వదిలేశారు? ఇప్పుడు కేసీఆర్ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు తీసుకుపోవడం అంటే దాని అర్థమైంది. ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ నిన్ను ప్రగతి భవన్ నుంచి బయటికి గుంజుకొస్తామని శపథం చేసినాం. పోయిండా లేదా? పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా. కేసీఆర్ గారి మీద అలుపెలుగని పోరాటం చేసిన ఆయన ప్రభుత్వం మీద. నేను కొట్లాడే టైంకి వీళ్ళంతా లేరు, ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు పాపం అప్పటికి ఎవరు రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడక్కడ బుడ్డ డేరాలు వేసుకొని ఉండే వీళ్ళంతా. నేను కొట్లాడే టైంకి నేను 100 రోజులు జైలు జీవితాలను గడిపొచ్చిన, 100 కేసులను ఎదుర్కొని ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసిన. ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి కేసీఆర్ గారు కేటీ రామారావు గారు చెప్పాడు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఓడిపోయినామని చెప్పి, అది కాదా కట్టేయడం. బీజేపీ కాంగ్రెస్ రెండు ఇప్పుడు ముగిసింది అధ్యయనం. ఏంటి నెక్స్ట్ మీ తదుపరి కార్యాచరణ ఏంటి? సొంత రాజకీయ పార్టీతో వెళ్తారా, లేకపోతే బీసీ ఐడియాలజీతో వెళ్తారా? ఏమనిపిస్తుంది? పొలిటికల్ బీసీ ఐడియాలజీతోనే మేము ముందుకెళ్తాము. బీసీలకు రాజకీయ పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఈ పార్టీల వాతావరణాన్ని సృష్టించినప్పుడు ఆలోచన చేస్తాం. కానీ ప్రస్తుతం మేము బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, తద్వారా అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలకు న్యాయమైనటువంటి వాటా దక్కే విధంగా వాళ్ళ తరఫున పోరాటం చేసి ప్రతి గ్రామ స్థాయికి ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోతా ఉన్నాం. మా ముందున్న లక్ష్యం అది. ఈ 2-3 సంవత్సరాలు మేము చేయాల్సినటువంటి పని అది ఉంది, అది చేస్తున్నాం. బీసీ సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్ చేయాలన్న ఆలోచన, మీరు చేయాలన్న ఆలోచన ఎవరు తప్పటగా, అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం, సీరియస్గా కామెంట్ చేయడం మీరు ఎట్లా సమర్థించుకుంటారు? గతంలో చేసిన పరిస్థితి ఉంది, ఇక ముందు కూడా అట్లే కొనసాగిస్తారు? అదే దుందుడుకు వైఖరి, అదే అంత ఘర్షణపూర్వక వైఖరి ఉంటుంది. ఎట్లా బీసీ నినాదాన్ని తలకెత్తుకుంటారు అంటున్నారు, దాంతో ముందుకు వెళ్తున్నారు, అదే వైఖరి కొనసాగిస్తారా? కొంత రిస్ట్రెయిన్గా ఉండి సమాజం ఆలోచనతో ముందుకు వెళ్తారా? రాఘవేందర్ గారు, మీరు నాకు హలో ఇస్తే నేను హలో ఇస్తాను, మీరు నమస్తే పెడితే నేను నమస్తే పెడతాను, మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం. బీసీలంతా మా ఉచ్చదాగండి అని మీరు అన్నారు అనుకో, నేనేమంటా అప్పుడు? నేను అదే స్థాయిలో ఉంటుంది కౌంటర్ కూడా. ఇవాళ మా వర్గాలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ వర్గాల నుంచి వచ్చినోడుగా నా వర్గాలను ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేసుకుంటా. తీన్మార్ మల్లన్న ఒక వర్గాన్ని టార్గెట్ చేసిండు. నేను టార్గెట్ చేసిన వర్గం ఏందో చెప్పండి, ఏ వర్గాన్ని టార్గెట్ చేసి? గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక కామెంట్ చేసినట్టు, అంతకుముందు వెలమలు అదే మీరు అనేది యూట్యూబ్లో ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, దాని ప్రకారంగా నేను రియాక్ట్ అయినా అన్నారు. ఒక వ్యక్తి
అంశాన్ని ఆ వ్యక్తికే పరిమితం చేస్తే మంచిదా కాదా, లేకపోతే మొత్తం కమ్యూనిటీకి చేయడం ఆ మంచిది? వ్యక్తికే కదా పరిమితం చేసింది. మీకు విషయం తెలియదు, మీరు ఆ వీడియో చూడండి, అందులో నేను రెడ్డి అనే పదం కూడా వాడలే. ఇంకా ఆ వ్యక్తిని టార్గెట్ చేసిన. అయితే దీన్ని తీన్మార్ మల్లన చేస్తున్న ఉద్యమాన్ని అనసడానికి, తీన్మార్ బీసీలో అల్లకల్లోలం సృష్టించడానికి కొంతమంది రెడ్లు ఆడినటువంటి డ్రామా ఇదంతా. దాన్ని మాత్రం చెప్పగలుగుతా. తీన్మార్ మల్లన ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గాన్ని కించపరచలే. ఇవాళ వాటా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు. మీ జనాభా ఎంత? మీరు ఎంతమంది ఉండాలి? ఎందుకు ఎక్కువ ఉన్నారు? క్యాబినెట్లో 4 మంత్రులా? మీ జనాభా ఎంత? మీ పాలకు ఒకటన్న వస్తుందా? అసెంబ్లీలో మీ జనాభా ప్రకారం మీకు దక్కాల్సిన 2 లేదా 3 ఎమ్మెల్యేస్. దాని ప్రకారం అది అసెంబ్లీ సిస్టమ్ ఉండదు కదా. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, దాని ప్రకారం పోటీ చేస్తారు రాజకీయ పార్టీలు. అంటే మీరు బీసీ ఆర్గ్యుమెంట్ బీసీల సీట్లు ఎత్తుకపోతారు, బీసీల హక్కులు గుంజుకుంటారు, బీసీల వాటాలు గుంజుకుంటారు, బీసీలను మీదకెళ్ళి మేము మా కాళ్ళ కాడబడి ఉండాలని చెప్పి కామెంట్లు రాస్తా ఉంటే మేము ఊకుంటామా? తీర్మానం మళ్ళీ గెలిచేదంతా ఓట్లేసి గెలిపించేదే బీసీలు మీ బీఫామ్ల మాయాజాలం అది. మీ బీసీలకు మధ్య జరగబోతుందే రేపటి బీసీ ఉద్యమం. ఓకే, తీర్మానం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే జనాభా ప్రకారం కంటే ఎక్కువ ఉన్నారంటున్నారు చట్టసభలో, వాళ్ళందరికీ ఓట్లేసింది బీసీలే కదా. వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అవగాహన లేదా? వాళ్ళు ఎందుకు ప్రజాప్రతినిధిగా కొంతమంది ఇప్పుడు అవగాహన వచ్చింది. ఇప్పుడు రోజులు వాళ్ళకు పెద్దగా పట్టించుకోలేదు. ఇన్ని రోజులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ ప్రజలను చైతన్యపరచలే. రాజకీయపరమైనటువంటి చైతన్యం ఇవాళ బీసీల్లో వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ 4 కూర్చున్నా బీసీలు అనేటువంటి టాపిక్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఆ పరిస్థితి క్రియేట్ చేసినాం. రేపొద్దున మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే మలిదశ బీసీ ఉద్యమం ఈ రాష్ట్రం చూడబోతా ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలను తరతరాలుగా అన్యాయానికి గురి చేసి తొక్కి పెట్టినటువంటి వర్గాలకు ఇదొక హెచ్చరిక ఉద్యమం జరగబోతా ఉంది. ఇవాళ ఆంధ్ర పాలకులు మమ్మల్ని దోపిడీ చేశారు అని చెప్పి చెప్తా ఉంటారు. మరి మీరు చేస్తుంది ఏంది? మమ్మల్ని మీరు చేస్తుంది అదే కదా. అసలు తెలంగాణ రాష్ట్రం బీసీల చేతికి అధికారం వచ్చినప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది. మీరు స్టేట్మెంట్స్ గంభీరంగా ఉంటున్నాయి, సీరియస్గా చెప్తున్నారు. గతంలో బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సమావేశాన్ని మీ అంచనలతో ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాము బీసీలకు సంబంధించి ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకు అది మెటీరియల్స్ కానట్లు ఎందుకు కాలేదు? ఏవి ఎప్పుడు జరగాలనో అప్పుడు జరిగిపోతాయి. ఖచ్చితంగా అంటే బీసీలకు సంబంధించి పార్టీది నిలబడే అవకాశం ఉందా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? కాదు, పిడికేడు మంది లేని పార్టీలు, 1,00,000 మంది లేని వెలమల పార్టీ నిలబడుతుంది. గట్టిగా 10 లక్షల మంది లేని రెడ్ల పార్టీ నిలబడుతుంది. 2 కోట్ల మంది ఉన్న బీసీల పార్టీ నిలబడదా? అసలు మీరు ఎవరిని నమ్ముకొని రాజకీయం చేస్తూ ఉన్నారు? అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా బీసీలను నమ్ముకోనే కదా. ఎవరి ఇంటి కాడ భిక్షాందేయి అని షిప్పలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీరు. బీసీల అరుగుల పంటనే కదా మీరు నిలబడి అడక్క తినేది. మరి అటువంటి అప్పుడు 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలం, అసలు బీసీలు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కలలోనైనా ఊహించగలుగుతారు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇంకా మళ్ళీ ఒకసారి అధికారం? కలలో కూడా మీకు ఒక చిన్న వార్డు మెంబర్ కూడా కాలేరు. అటువంటి ఉద్యమం రాబోతూ ఉంది. గతంలో అంటే ఇదే తరహాలో అంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించి మందకృష్ణ గారు ఉద్యమం చేశారు, సోషల్ సర్వీస్ చేశారు, చిన్నపిల్లల ఆపరేషను. తర్వాత ఆయన ఎన్నికల స్రవంతిలోకి వచ్చారు, పోటీ చేశారు. 3 సార్లు పోటీ చేశారు. 3 సార్లు కూడా ప్రజలు వారిని గెలిపించని పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి ఉంటారు? మీరు కూడా బీసీ వాదాన్ని తీరపై తీసుకొస్తున్నారు, చట్టసభలోకి వెళ్ళాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు, వాటా ఉండాలంటున్నారు. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? వారిని యాక్సెప్ట్ ఎందుకు చేయాలని మీ విశ్లేషణ? మందకృష్ణ గారు చేపట్టినది MRPS, మాదిగ హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చింది. అది వర్గీకరణ ఉద్యమం. వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారు 100% సక్సెస్. మేము చేస్తుంది, నేను పొలిటికల్ వాటాల యుద్ధం చేస్తా ఉన్నా. మందకృష్ణ గారు ఎప్పుడు కూడా రాజకీయ వాటాపరమైనటువంటి యుద్ధానికి దిగలేదు. నేను అంటలేదు సార్, నేను అనేది ఏంటంటే సార్, ఒక్క నిమిషం. సక్సెస్ అయ్యారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కూడా వాళ్ళ సామాజిక వర్గం కోసం ప్రయత్నం చేశాడు. ఆయన కూడా అక్కడ అంత బలంగా ఉన్నప్పుడు కూడా అతన్ని గెలిపించలేదు. అదే చెప్తా ఉన్నా, నీ ప్రజలను రాజకీయ పరంగా చైతన్యం చేయాలి. నువ్వు ఉద్యమ పరంగా చైతన్యం చేసుకుంటూ వచ్చినావు.
ఉద్యమము ఎంఆర్పిఎస్ దాంట్లో వర్గీకరణ ఎట్లా జరగాలి, దాని ద్వారా మనకు హక్కులు ఎట్లా ఎక్కువ పొందగలుగుతాం, సమాన హక్కులు ఎట్లా దొరుకుతాయి అనేటువంటి పోరాటం నేర్పగలిగినావు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి నువ్వు ఏ పందా నేర్పితే ఆ పందాలో పోతారు. నీ ఇక్కడ బీసీలకు నేను రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని నేర్పిస్తా ఉన్నా. రాజకీయపరమైనటువంటి యుద్ధం ఎట్లా చేయాలి, చట్టసభలో బీసీలను ఎట్లా భర్తీ చేయాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఈ యుద్ధాన్ని నేర్పిస్తా ఉన్నా. అందుకే ఇది రాజకీయంగా సక్సెస్ అవుతుంది. అది వర్గీకరణ విషయంలో ఎట్లా సక్సెస్ అయిందో రాజకీయంగా ఇది అట్లే సక్సెస్ అయింది. దాదాపు ఆయన 20, 25, 30 ఏళ్ళు ప్రయత్నం చేశారు. మీరు ఎన్నేళ్ళు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు? మాకు 3 ఏళ్ళు చాలు. 3 ఏళ్ళు 3 ఏళ్ళు చాలు, ఖచ్చితంగా చాలు. 3 ఏళ్ళే. రాజకీయ పార్టీ ఆలోచన లేదు, రాజకీయ పార్టీలు ఒత్తిడి చేస్తారు. బీసీ ముఖ్యమంత్రి అంటే మీరు వాళ్ళను బీసీలను మభ్యపెట్టే ప్రయత్నమా, మీ వెంట తిప్పుకునే ప్రయత్నమా, లేకపోతే నిజమైన లక్ష్యంతోనే మీరు ఈ ఆలోచన చేస్తున్నారా? మాకు క్లారిటీ ఉంది. మాకు మా ఫ్యూచర్ మా కళ్ళ ముంగట ఉంది. మేము ఏం చేయబోతున్నామో తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పుట్టిన 11 ఏళ్ళు కానీ అంతకంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం 1952 నుంచి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి అనిపించగలిగినామంటే మేము ఏం చేయబోతా ఉన్నామో బీసీగా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అగ్రవర్ణాలకు తెలుసు. కాంగ్రెస్ మద్దతుతో తీన్మార్ మలాన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడు. సరే, ఆయన విభేదిస్తున్నారు, కులగన్న అంటున్నారు, పార్టీ సిద్ధాంతాల విషయంలో సరిగ్గా లేదు. పార్టీ ద్వారా గెలిచిన పదవిని వదులుకొని మళ్ళీ పోటీ చేయొచ్చు కదన్న అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రైట్, బీసీల ఓట్ల ద్వారా గెలిచి ఎమ్మెల్యేలు అయి బీసీలను మోసం చేసిన మీరు కూడా మళ్ళీ ఒకసారి శల్య పరీక్షకు దిగొచ్చు కదా, రాజీనామాలు చేసి. బీసీల ఓట్ల ద్వారా మేము కులగణన పక్కాగా చేస్తాము, మీ తలకాయలు లెక్క పెడతాము, మీకు వాటా పంచుతాం అనేటువంటి మాట ఇచ్చి మోసం చేసినటువంటి బీసీల ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి, పరీక్షలను ఎదుర్కొందాం అందరం. చివరిగా ఏంటి అంటే మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా చేసే కార్యాచరణ? ఎస్, ఇమ్మీడియట్గా మాకు టైం ఏం ఖాళీగా లేదు. మేము ప్రతిరోజు మీటింగ్లతో బిజీగానే ఉంటున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యోగులందరూ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళంతా కూడా అంతర్మదనంతో అందరూ ఒకటైనారు. ఇవాళ టీచర్ల వింగ్ ఏర్పడ్డది, ఇవాళ సింగరేణి వింగ్ ఏర్పడ్డది, ఇవాళ ఆర్టీసీ బీసీ ఉద్యోగులు ఏర్పడ్డది, ఇవాళ ప్రొఫెసర్స్ ఏర్పడ్డారు, ఇవాళ ఉద్యోగ సంఘాలు ఏర్పడ్డాయి, ఇవాళ విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయి, మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. ఇట్లా అన్ని విభాగాలలో బీసీల కదలిక ఒకేసారి ప్రారంభమైంది. ఈ కదలిక మరింత వేగం చేయడం కోసం మేము కార్యాచరణ చేసుకుంటూ ప్రజల్లో విస్తృతంగా ముందుకు పోతాం. రాబోయేటువంటి 2 సంవత్సరాల పాటు విస్తృతంగా గ్రామానికి బీసీ వాదాన్ని బలంగా తీసుకుపోయి తద్వారా రాజకీయ ఆకాంక్షను అక్కడి నుంచి పుట్టిస్తాం. థ్యాంక్ యూ తీన్మార్ మల్లన్న గారు. ఇది తీన్మార్ మల్లన్న అభిప్రాయం. ఖచ్చితంగా 3 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండబోతున్న అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.